సార్, ఇజ్రాయిల్లో ప్రజలంతా కూడా నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. కొన్ని వీడియోస్ కూడా అంటే వైరల్ అయిపోతున్నాయి. వాళ్ళు ప్లాకార్డులు పట్టుకొని యుద్ధాన్ని ఆపాలంటూ కోరుతూ కొన్ని ధర్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ తిరుగుబాటుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు నెతన్యాహు దీన్ని ఏ విధంగా అంటే రియాక్ట్ అవుతారు దీని పట్ల? మరి యుద్ధం ఆపే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అసలు ఇజ్రాయెల్లో నెతన్యాహు వ్యతిరేకంగా ఇప్పుడు తిరుగుబాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా? సో ఈ తిరుగుబాటుని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు విలన్స్ గా మారిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో బెంజమిన్ నెతన్యాహు ఒకడు, రెండో వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. వీళ్ళిద్దరు వల్లనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. దీంతో ఆ దేశాల్లోనే ఆ ఇద్దరికి వ్యతిరేకత బాగా పెరిగింది. ముఖ్యంగా ట్రంప్ కి తీసుకుంటే, ట్రంప్ కి అన్ని పోల్స్ లో దాదాపు 80% ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నారు, యుద్ధం ఆపకుండా చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, ఇజ్రాయెల్లో కూడా నెతన్యాహుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపమని ప్రజలు రోడ్లలోకి వచ్చారు. నిన్న కూడా CNN దీంట్లో చూస్తే మనం చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి యుద్ధాన్ని ఆపండి అని చెప్పి ట్రంప్ నెతన్యాహుకు వ్యతిరేకంగా స్లోగన్లు ఇవ్వడం మనకు కనబడుతుంది. నాకు తెలిసిన ఒక అక్కడ గొప్ప ఇండాలజిస్ట్ ఉన్నాడు, డేవిడ్ షుల్మన్ అని పెద్ద ఆయన మొదటి నుంచి కూడా ఈ ఇజ్రాయెల్ దురాక్రమణాన్ని వ్యతిరేకిస్తూ 2-3 పుస్తకాలు కూడా రాశాడు. ఆయన పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ వెళ్ళి అక్కడ రీసెంట్ గా బిఫోర్ 2024 లో ఫోటోలతో కూడిన ఒక బుక్ కూడా రిలీజ్ అయింది. అలాగా అక్కడ చాలా సంఘాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లు, యుద్ధ వ్యతిరేక ఇది. ఎందుకంటే యుద్ధం వల్ల ఇజ్రాయెల్ పాపులేషన్ ఎంత, 90 లక్షల పాపులేషన్, కోటి కూడా లేదు. మన హైదరాబాద్ అంత పాపులేషన్ కూడా లేదు. ఒక చిన్న జిల్లా అంత ఉంటది అది, వైశాల్యం కూడా. అది ప్రశాంతంగా దాని పాటికి అది ఉండొచ్చు. కానీ అట్లా లేకుండా మేము ఎక్స్పాండ్ అవ్వాలి, చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆక్యుపై చేయాలన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఆధిపత్యం కోసం ట్రై చేయడం అన్న కాన్సెప్ట్ తో వెళ్ళిపోయి దాదాపు 70,000 మందికి పైన గాజాలోనే చంపేశారు. వెస్ట్ బ్యాంక్ లో ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకొని అక్కడ ఉన్న పాలస్తీనా ప్రజలకి ఒక నిర్బంధ జైలు లాగా అక్కడ వాళ్ళ దేశంలో వాళ్లే ఒక బందీలు అయిపోయి జైలు పరిస్థితి క్రియేట్ చేశారు. సో ఇందులో చనిపోయిన 70,000 మందిలో కూడా 20,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసి, ఇరాన్ లో కూడా ఫస్ట్ డేనే 165 మంది బాలికల చావుకి నెతన్యాహు కారణమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 120 స్కూళ్ళ మీద, 60-70 హాస్పిటల్స్ మీద, తర్వాత చిన్న చిన్న హెల్త్ క్లినిక్లు, ఒక 100 పైన హెల్త్ క్లినిక్లు, తర్వాత రెడ్ క్రిసెంట్ సొసైటీ ఆఫీసులు. అంటే వీళ్ళ గాయపడిన వాళ్ళకి వైద్యం అందకూడదు, వాళ్ళు దారుణంగా సఫర్ అవ్వాలి. ఇటువంటి ఒక దారుణమైన పరిస్థితి మనం హిట్లర్ కాలంలో మాత్రమే చూసాము. ఆ తర్వాత ఈ స్థాయిలో మానవాళిని ఈ స్థాయిలో చంపడం కావచ్చు, హింసించడం కావచ్చు, ఒక్క నెతన్యాహు, ట్రంప్ వీళ్ళు మాత్రమే చేస్తున్నారు. ముఖ్యంగా నెతన్యాహు హిట్లర్ తర్వాత అంత క్రూరమైన వ్యక్తి వాళ్ళు ఎవరంటే నెతన్యాహు. బతుకున్న వాళ్ళు ఎవరంటే నెతన్యాహు. మళ్ళీ అతనేమో గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ ఈవిల్ గురించి నిన్న కూడా ఒక క్లాస్ పీకాడు. అంటే ఇరాన్ ఈవిల్ అని, వీళ్ళు గుడ్ అని. సో ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్లో కూడా వ్యతిరేకత, అంటే నెతన్యాహుని తోసేసే లేకపోతే అతన్ని ఓడించేంత వ్యతిరేకత ఉందా లేదా అనేది తెలియదు. త్వరలోనే ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇజ్రాయెల్ లో కూడా వ్యతిరేకత పెరిగింది. అట్లాగే IDF లో కూడా, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ లో కూడా వాళ్ళకి సైనికులకు వ్యతిరేకత పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా. వాళ్ళు చిన్నపిల్లల్ని చంపుతుంటే, వాళ్ళ కుటుంబాన్ని చంపుతుంటే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకేమీ గ్రడ్జ్ గానీ ఉండే అవకాశం లేదు, ఎవరిదో యుద్ధం. సో ఖచ్చితంగా సైనికులకు కూడా ఒక రకమైన మానసిక డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్ బాగా పెరిగిపోయినాయని చెప్తున్నారు ఇజ్రాయెల్లో. సో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు అతను చనిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి. దానికోసం రోజుకొక వీడియో వదులుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. నిన్న 3వ వీడియో వదిలారు. ఆ వీడియో కూడా ఫేక్ అని వార్తలు వస్తున్నాయి. ఆ ఫస్ట్ 2 వీడియోలు కూడా AI జనరేటెడ్ అనేది తేలిపోయింది. ఇది కూడా ఇప్పుడు
ఏ జనరేటెడ్ అంటున్నారు. అంటే అతను లైవ్ లోకి వచ్చి ఎందుకు మీటింగ్ లో మాట్లాడట్లేదు, ఎందుకు సైనికాధికారుల సమావేశానికి అతను రాలేదు, ఎందుకు స్టీవ్ విట్కాఫ్ గాని జేరెడ్ కుష్నర్ గాని అమెరికా ప్రతినిధులు వస్తానంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే క్లియర్ గా నెతన్యాహు చనిపోయాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. లేదు పుకార్లు కూడా క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా జరగచ్చు అనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ అంటే ఇరాన్ కి సంబంధించి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో ఆ సంస్థ నెతన్యాహుని ఎక్కడున్నా మేము బతకనివ్వమని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రజల్లో కానీ తిరుగుబాటు కానీ వస్తే ఇజ్రాయిల్లో ఇది కొంతవరకు ఆగే అవకాశం ఉంది. ఇది నిజానికి కూడా ఆశ్చర్యకరం. హిట్లర్ కాలంలో కూడా సామాన్యమైన వ్యక్తులే ఎక్కువ హింస చేసినట్టుగా మనకి సిగ్మండ్ బౌమన్ కానీ ఆర్ఎన్ ఆమె ఫిలాసఫర్ కానీ వీళ్ళందరూ కూడా రాశారన్నమాట. అంటే కామన్ పీపులే ఎంత క్రూయల్ గా చంపగలరు అనే దానికి హోలోకాస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ కూడా ఇజ్రాయిల్లో కూడా కామన్ యూదులు కూడా వినాశనాన్ని పాలస్తీనాలో లేకపోతే అరబ్బుల వినాశనాన్ని కోరుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఇది ఒక అతిపెద్ద చరిత్రలో విషాదంగా చెప్పుకోవచ్చు. అయితే కొద్ది మంది మాత్రం ఇజ్రాయెల్లో కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ గ్రూప్స్, ఆ తర్వాత అక్కడ యుద్ధ వ్యతిరేక ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్, వాళ్ళు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇది అందరూ కూడా ఏమనుకున్నారంటే 2 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది యుద్ధము, పోయినామా అటాక్ చేసినామా వాళ్ళ సుప్రీం లీడర్ ని చంపేస్తే తిరుగుబాటు వచ్చేస్తుంది ప్రజల్లో, మనకి ఇష్టం వచ్చిన గవర్నమెంట్ ని అక్కడ ఫామ్ చేసేసి మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేది వాళ్ళ వ్యూహం యాక్చువల్. కానీ అది జరగలేదు. సుప్రీం లీడర్ ని చంపేశారు, 3 లేయర్ల నాయకత్వాన్ని చంపేశారు. అయినా కూడా ఇరాన్ 17 రోజులుగా పోరాడుతూనే ఉంది, ఎక్కడ చెప్పు చెదరలేదు. నిజానికి ఇరాన్ లో అనేక భయంకరమైన నష్టాలు జరిగాయి. దాదాపు 50,000 సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైనవి, అట్లాగే వాళ్ళ మిసైల్స్ ధ్వంసమైనవి, షిప్పులు ధ్వంసమైనవి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. అయినా కూడా ఇరాన్ పోరాడుతూనే ఉంది. అయినా ఇప్పటికీ డ్రోన్ అటాక్స్, మిసైల్ అటాక్స్ చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో కూడా ఇరాన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఈ రకంగా ఇరాన్ ఒక వీళ్ళని పట్టబయలు చేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు నెతన్యాహుకి బయటే కాకుండా ఇంట్లో కూడా వ్యతిరేకత పెరిగినట్టుగా మాట్లాడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.